అదే విధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ అగేనెస్ట్ ఫర్ నేషనల్ ఇంట్రెస్ట్ అట. అరే ఆ కుటుంబమేగా దేశం గురించి త్యాగం చేసిందిరా బాబు, నీకు తెలియకుండా తెలుసుకో. ఇందిరాగాంధీ దేశం గురించి త్యాగం చేసింది, రాజీవ్ గాంధీ చేశాడు. వాళ్ళట వీళ్ళొక్కలే నేషనల్ ఇంట్రెస్ట్ ఉందట. ఆపరేషన్ సింధూర్లో అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ పార్టీ నుంచి అపోజిషన్ లీడర్గా రాహుల్ గాంధీ గారు, అన్ని పార్టీలు మమత అందరూ కూడా మద్దతు ఇచ్చిరా లేదా? ఆ తర్వాతనే నువ్వు మీ డిఫెన్స్ ఆపరేషన్ సింధూర్ చేసిందా లేదా? ఆయన అడిగిండేంది అసలు ఈ యుద్ధంలో మన విమానాలు ఎన్ని కూలిపోయినాయి, ఎందుకు డ్యామేజ్ జరిగింది అడిగిడు. ఏది ఫారెన్ అఫేర్స్ మినిస్టర్ను. అంతకు తప్పితే ఏం తప్పు చేసి నాకు అర్థం కాదు. మరి మీరేం చేసిండ్రా బాబు? ఉగ్రవాదాన్ని ఫినిష్ చేయాలి, పాకిస్తాన్ దేశమంతా ప్రపంచ దేశాలకు విజిట్ చేస్తుంటే అక్కడ మీరు చీప్ పాలిటిక్స్ ఎవరైతే అడుగుతారో గవర్నమెంట్ డ్యూటీ ఏంది, అన్ని పార్టీలను మేము రిప్రజెంటేషన్ పంపిస్తున్నాం, మీ పార్టీ నుంచి ఎవరిని పంపిస్తారో అని చెప్పారు. అదేవిధంగా మమతా బెనర్జీ చెప్పకుండా క్రికెట్ పేరు యూసుఫ్ ను పంపడం జరిగింది ఆయన ఎంపీగా. ఆమెను కూడా అడగలే. అయినా ఏమేమన్నది దేశ ఇంట్రెస్ట్ లో నేను తప్పనిసరిగా పంపిస్తా అన్నారు. ఇక్కడ మీరు కావాలని ఏది మా పార్టీలో ఏది డిస్టర్బ్ చేయాలన్న ఆలోచన మీది, మేము దేశాన్ని కాపాడాలన్న ఆలోచన రాహుల్ గాంధీ గారి, అదే సోనియా గాంధీ, అదే మల్లికార్జున్ ఖర్గేది. చీప్ పాలిటిక్స్ మీరు చేస్తూ ఏం మాట్లాడతారా బాబు? ఆయన గట నేషనల్ ఇంట్రెస్ట్ లేదట, ఆయన అగేనెస్ట్ ఉన్నారట నేషనల్ ఇంట్రెస్ట్ కు. మీరు ఇవాళ 3 రంగుల జెండా ఏది ఆపరేషన్ సింధూర్ తర్వాత మేము ఎప్పుడో పట్టుకున్నాం రా బాబు ఈ జెండాను. కొన్ని రోజుల వరకు ఆర్ఎస్ఎస్ ఆఫీసులో మీ జెండా లేకుంటే తిరంగా జెండా, దాని మీద కూడా మీరు ఆలోచన చేయాలని చెప్తున్నా. ఎన్ని రోజుల తర్వాత తిరంగా జెండా ఎక్కించారు ఆర్ఎస్ఎస్? ఒకసారి ఆలోచన చేయి కిషన్ రెడ్డి. పదవులు ఉన్నాయని మంత్రి అని ఇవాళ ఏదో దేశభక్తులను దేశాన్ని గురించి ప్రాణాలు అర్పించి స్వాతంత్రం తెచ్చినటువంటి ఆ కుటుంబాన్ని నేషనల్ ఇంట్రెస్ట్ లేదు అని చెప్పడం ఎంతవరకు న్యాయం అనేది నేను అడుగుతున్నాను. దీని మీద మీరు ఇవాళ విదేశాలకు పంపిస్తున్నటువంటి ఈ ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీని ఫినిష్ చేయాలని ఆలోచన చేసే సమయంలో మీరు మా పార్టీని అడగకుండానే ఏది మా పేరు పంపించేసి మా పార్టీలో ఏదో డిస్టర్బ్ చేయాలనే ఆలోచన సంకుచితమైనటువంటి ఆలోచన చేశారు. ఇప్పటికన్నా రాహుల్ గాంధీ మీద మాట్లాడే మాటలు తగ్గించి ఆయన ఆలోచన ఏదైతే మీ ప్రధానమంత్రి అన్నాడు కదా, జనగణకే సాత్ కులగన అన్నాడు, అది దాని మీద నువ్వు ప్రయత్నం చేయి కిషన్ రెడ్డి. ఈడ మాటలు మాట్లాడడం కాదు, ఢిల్లీలో ఒప్పి నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా 11 ఏళ్లు పనిచేసిన మీ ప్రధానమంత్రి 10 ఏళ్లుంటే 3 సార్లు కలిసిన ఏది క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయాలని మా బీసీలకు సరి అయిన న్యాయం జరగాలంటే ఒక సెపరేట్ మినిస్ట్రీ రాహుల్ గాంధీ అంటున్నాడు. ఎక్కువ శాతం ఉన్నటువంటి బీసీలకు న్యాయం జరగాలని దాని మీద నువ్వు శ్రద్ధ వహించు. కానీ ఇవాళ ఏదైతే ఆపరేషన్ సింధూర్ అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు మన జవాన్లను. అదేవిధంగా ఇవాళ బీజేపీ ఒక మినిస్టర్ ఇవాళ ఏదైతే సిపాయిలను కూడా అవమానం చేశాడు. అందులో ఒక మహిళ ముస్లిం ఉంటే ఆమెను కూడా అవమానం చేశారు. అది మీ కల్చర్ రా బాబు. మా కల్చర్ అది కాదు. దేశభక్తి ఉన్న కల్చర్, స్వాతంత్రం తెచ్చిన కల్చర్, ఈ దేశాన్ని ముక్కలు కాకుండా ప్రాణాలు అర్పించిన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఈనాడు ఏది పేదలకు న్యాయం జరగాలని 18 ఏళ్ల యువకులకే ఓటు హక్కు కల్పించి, అంతేకాకుండా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ తెచ్చినటువంటి ఇది ఒక పెద్ద యువతరానికి ఒక ఆశ. మాజీ ప్రధానమంత్రి అయినటువంటి ఏదైతే భారత రత్న రాజీవ్ గాంధీ గారి రేపు జన్మదినం, రేపు వర్ధంతి ఉన్నది. ఏది
దానికి అందరు రావాలని కోరుతున్నా. ఇలాంటి మాటలు తప్పుడు సంకేతనాలు పోతాయి. కేంద్రంలో మీ ప్రభుత్వం ఉన్నది, కానీ పార్టీలల్లో చిచ్చు పెట్టకో, ఈ చీప్ పాలిటిక్స్ బంద్ చేయి అని అడుగుతున్నా. నేను ఇంకోసారికి మాట్లాడితే తప్పనిసరిగా చాలా జవాబులు ఉన్నాయి నా దగ్గర చెప్పడానికి. మీ ప్రధానమంత్రి ఏం చేయలే. ఇప్పుడన్నా రాహుల్ గాంధీ సందేశం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ నడిచిన తర్వాత ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చింది. పార్లమెంట్ లోపల మాట్లాడిండు. 90% ఉన్న జనానికి అన్యాయం జరుగుతుంది, క్యాచ్యువల్ చేయాలన్నది చేసిండు. మన తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ఆలోచనలను అడుగు తప్పితే నీకు అవకాశం వచ్చిందని ఎక్స్లో ఏది వేదిక చేసుకొని చెప్పడం అది న్యాయం కాదు. ఇప్పటికన్నా ఇలాంటి సంకుటిత ఆలోచనలు పనిచేసి భారతదేశాన్ని ఏది ముందుకు పోయేటట్టు ఇతర దేశాలు ఈ ఉగ్రవాదాన్ని ఫినిష్ చేయడానికి మేమందరం మొదటి నుంచే కంకరం కట్టుకున్నాం. దానివల్లనే ఇందిరాగాంధీ చనిపోయింది, అదేవిధంగా రాజీవ్ గాంధీ చనిపోయిండు. అది మాకు తప్పనిసరిగా జ్ఞాపకం ఉంది. దేశభక్తి మాది ముఖ్యం. ఇలాంటి భాషను ఆపకపోతే దీని తర్వాత మేము కూడా మాట్లాడే శక్తి మాకున్నది. కానీ దేశంలో ఈ జరుగుతున్నటువంటి యుద్ధం సమయంలో మనం మాట్లాడొద్దని మేము నోరు మూసుకున్నాం. ప్రభుత్వానికి నరేంద్ర మోడీకి పూర్తి సహకారం అన్ని పార్టీలు ఇచ్చినాయి. అందరినీ సమానంగా ఆలోచన చేయాలి, కానీ పార్టీలలో ఏది చిచ్చు పెట్టే పని బంద్ చేయమని కోరుతున్నా. థ్యాంక్ యూ. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్